ఇప్పుడు ఎక్స్టర్నల్ వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం. ఏవైతే లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్ మాత్రమే కీవర్డ్స్ ఉండవు. నార్మల్‌గా ఇనిషియలైజ్ చేస్తాం. లోకల్ వేరియబుల్ అంటే ఇన్‌సైడ్ ద ఫంక్షన్ ఆర్ బ్లాక్ ఆఫ్ కోడ్ అయితే లోకల్ వేరియబుల్, ఔట్‌సైడ్ ద ఫంక్షన్ ఆర్ బ్లాక్ ఆఫ్ కోడ్ అయితే గ్లోబల్ వేరియబుల్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆటోమేటిక్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్, ఎక్స్టర్నల్ వేరియబుల్ ఇక్కడి నుంచి వచ్చే వేరియబుల్స్ అన్ని కూడా మనకి స్పెసిఫిక్ కీవర్డ్‌తో అనేది ఇనిషియలైజ్ చేస్తాం. అది మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఓకేనా? ఎక్స్టర్నల్ వేరియబుల్స్ చూద్దాం. ఎక్స్టర్నల్ వేరియబుల్స్ అంటే ఏంటంటే ఇవి మీకు ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్, మెమరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇంకా సి ప్రోగ్రామింగ్ ఉంటాయి. అక్కడ మీకు బాగా యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా? ఈ వేరియబుల్స్ అన్ని కూడా. సో అబ్జర్వ్ చేయండి డెఫినిషన్. ఎక్స్టర్నల్ వేరియబుల్స్ ఇన్ సి కెన్ బి షేర్డ్ బిట్వీన్ మల్టిపుల్ సి ఫైల్స్. We can declare an external variable using the extend keyword. Their scope is global and they exist between multiple C files. ఓకేనా? సో ఎక్స్టర్నల్ వేరియబుల్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్ యూజ్ ఏంటి? ఎక్స్టర్నల్ వేరియబుల్స్ అనేది మనం సి ప్రోగ్రామింగ్లో ఫైల్ మేనేజ్మెంట్ అన్నది ఉంటుంది అనమాట. అందులో మల్టిపుల్ ఫైల్స్ పైన మరి వర్క్ చేసేటప్పుడు మనం ఆ బిట్వీన్ మల్టిపుల్ ఫైల్స్ని షేర్ చేసుకోవడానికి ఎక్స్టర్నల్ వేరియబుల్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అలాగే ఎక్స్టర్నల్ వేరియబుల్ వచ్చేసరికి మనం ఎక్స్టర్న్, ఓకేనా, ఎక్స్టర్న్ అనే కీవర్డ్తో మనం ఇనిషియలైజ్ చేస్తాం వేరియబుల్ని. అలాగే దీని స్కోప్ ఎక్కడ మ్యాక్సిమం గ్లోబల్ వేరియబుల్ పైన ఉంటుంది. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు అండ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మల్టిపుల్ సి ఫైల్స్. ఓకేనా? ఇది మీకు ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆ కాన్సెప్ట్లో ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఇప్పుడు వేరియబుల్స్ గురించి అయితే క్లారిటీ తెలుసుకోండి. ఓకేనా? బేసిక్స్ కాబట్టి. ఇప్పుడు సింటాక్స్ ఏంటో చూద్దాం. సింటాక్స్ ఏంటి? ఎక్స్టర్న్ కీవర్డ్తో యూజ్ చేస్తే అది ఎక్స్టర్నల్ వేరియబుల్ అవుతుంది కాబట్టి ఎక్స్టర్న్ అనే కీవర్డ్ అనేది ఇనిషియలైజ్ చేశారు డేటా టైప్ వేరియబుల్. ఓకేనా? ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయండి. హ్యాస్ ఇంక్లూడ్ stdio.h ఎక్స్టర్న్ ఇంట్ వేర్. ఓకేనా? ఇక్కడ ఏంటి ఎక్స్టర్న్, ఇదేంటి ఎక్స్టర్న్ వేరియబుల్ అనేది మస్ట్ బి ఏ గ్లోబల్ వేరియబుల్. ఓకేనా? అది అబ్జర్వ్ చేయండి, మనకి డెఫినేషన్ లో ఉంది. ఓకేనా? ఇక్కడ డెఫినేషన్ అబ్జర్వ్ చేశారా? ఎక్స్టర్న్ వేరియబుల్ అండ్ ద స్కోప్ ఈజ్ గ్లోబల్. ఓకేనా? సో గ్లోబల్ కాబట్టి నేను ఇక్కడ ఎక్స్టర్న్ వేరియబుల్ అనేది గ్లోబల్ గా అంటే అవుట్ సైడ్ ద ఫంక్షన్ అనేది ఇనిషియలైజ్ చేశా. ఓకేనా? అది అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ యాస్ ఇంక్లూడ్ ఇది గ్లోబల్ గా చేశాను కాబట్టి ఎక్స్టర్న్ గ్లోబల్ వేరియబుల్ ఇంట్ మెయిన్ ఫంక్షన్ ఇంట్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు 10 ప్రింట్ ఆఫ్ పర్సంటేజ్ డి వేర్. ఓకేనా? ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాద్దాం. ఓకేనా? హ్యాస్ ఇంక్లూడ్ ఇదంతా తీసిద్దాం, మనకి ఇదంతా అవసరం లేదు. ఇప్పుడు ఎక్స్టర్న్ కాబట్టి ఎక్స్టర్న్ వేరియబుల్తో ఎక్స్టర్న్ అనే కీవర్డ్ యూజ్ చేసా. ఇంట్ వై ఈజ్ ఈక్వల్ టు 30. ఎక్స్టర్నల్ వేరియబుల్ అనేది స్కోప్ అనేది గ్లోబల్ వేరియబుల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఎక్స్టర్న్ వేరియబుల్ డిక్లేరింగ్ యాజ్ గ్లోబల్. ఓకేనా? గ్లోబల్గా డిక్లేర్ చేస్తా అంటే ఏంటి? మెయిన్ ఫంక్షన్ అవుట్ సైడ్ రాసా అంటే గ్లోబల్గా రాసాను కాబట్టి ఇది గ్లోబల్ వేరియబుల్. డిక్లేరింగ్ గ్లోబల్. ఇప్పుడు ఏంటి? మెయిన్ ఫంక్షన్ కదా. ఇప్పుడు ఇది మెయిన్ ఫంక్షన్. ఓకేనా? మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇంట్ మెయిన్ ఈ ఫంక్షన్ కూడా తీసిద్దాం, మనకి ఇది అవసరం లేదు ఎందుకంటే ఫంక్షన్ మనం ఇనిషియలైజ్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు ఇంట్ నేను ఒక ఏ తీసుకున్నా, ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక 30 తీసుకున్నా, 40 తీసుకున్నా. ఏ ఈజ్ ఈక్వల్ టు 40 ప్రింట్ ఎఫ్ డబుల్ కోట్స్ ఇవ్వండి, మర్చిపోవద్దు. పర్సంటేజ్ డి కామ వేరియబుల్ ఏమి ఇచ్చాం? ఏ ఇచ్చాం కాబట్టి ఏ. ఓకేనా? ఇప్పుడు అవుట్పుట్ అనేది రన్ చేసి చూద్దాం. ఇక్కడ అవుట్పుట్ అనేది 40 వచ్చింది. చూసారా? ఏ ఈజ్ ఈక్వల్ టు 40 కాబట్టి 40 ప్రింట్ అయింది. అదే ఇప్పుడు నేను ఇంకోలా కూడా ప్రోగ్రామ్ రాస్తా చూడండి. ఇక్కడ ఇంట్ ఎక్స్టర్న్ వేరియబుల్ ఫస్ట్ డిక్లేర్ చేసుకుందాం. ఎక్స్టర్న్ వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నా. తర్వాత నేను ఏం చేసా? ఇంట్ వై ఈజ్ ఈక్వల్ టు 40 డిక్లేర్ చేసా. ఇలా కూడా మీరు చేయొచ్చు అనమాట. 40 అనేది ప్రింట్ అవుద్ది చూడండి. ఇక్కడ ఏ ఇచ్చాం కదా, ఒక్క నిమిషం. వై కాబట్టి వై ఇవ్వండి. ఇక్కడ అవుట్పుట్ అనేది రన్ చేసి చూడండి. సో 40. ఓకేనా? 40 ప్రింట్ అయింది. సో దిస్ ఈజ్ ఎక్స్టర్నల్ వేరియబుల్ ఇన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా? అర్థమైందా? ఎక్స్టర్నల్ వేరియబుల్ వచ్చేసరికి మల్టిపుల్ సి ఫైల్స్లో యూజ్ చేయడానికి యూజ్ చేస్తాం. అలాగే ఇది గ్లోబల్గా డిక్లేర్ చేస్తాం అండ్
దిస్ ఈజ్ యూజింగ్ ఎక్స్టర్నల్ కీవర్డ్తో ఇనిషియలైజ్ చేస్తాం. అలాగేనా ఇందులో అవుట్పుట్ ఒకసారి చెక్ చేయండి. ఎక్స్టర్న్ అనే వేరియబుల్ తీసుకున్నాం, ఓకేనా, ఇంట్ వై వాల్యూ ఎంత 40 తీసుకున్నాం కాబట్టి 40 అనేది ప్రింట్ అయింది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్టర్నల్ వేరియబుల్. ఇప్పుడు మనం నెక్స్ట్ వేరియబుల్ ఏంటో చూద్దాం.